హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సాయిరామ్ గారు. ముఖ్యంగా లేటెస్ట్ ట్యాక్సేషన్ సంబంధించిన అప్డేట్స్పై ఈరోజు ఎపిసోడ్ ఉంటుంది. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, ఆల్రెడీ ట్యాక్సేషన్ సంబంధించిన న్యూ అండ్ ఓల్డ్ రెజిమ్ అనేది రావడం జరిగింది. అయితే ఇందులో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మన ట్యాక్సెస్ అనేవి ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అంటారు? ఓకే, ప్రెసెంట్ మనకి రెండు ట్యాక్స్ రెజిమ్స్ ఉన్నాయి. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, రెండు న్యూ ట్యాక్స్ రెజిమ్. సో మనకి కొత్త బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రెజిమ్స్లో కొన్ని చేంజెస్ చేశారు. సో న్యూ ట్యాక్స్ రెజిమ్కి వచ్చేసరికి 7.75 lakhs 7,75,000 వరకు శాలరీ ఉంటే కనుక మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు. సో ఎవరికైతే సిటీసీ కనుక 7.75 lakhs బిలో ఉంటుందో వాళ్ళు డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజిమ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ట్యాక్స్ ఏం పడదు కాబట్టి న్యూ ట్యాక్స్ రెజిమ్లో. అండ్ మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్లో వచ్చేసరికి ఇందులో ట్యాక్స్ స్లాబ్స్ ఎక్కువ ఉంటాయి, బట్ పన్ను రేటు మాత్రం తక్కువ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మినహాయింపులు ఎక్కువ ఏమీ ఉండవు. సో మనకి మన ఇన్కమ్కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఎంత కట్టాలంటే అంత కట్టేయటమే. మనకి ఇందులో కేవలం మూడు ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్, సో అది 75,000 వరకు ఇచ్చారు. సో రెండోది వచ్చేసరికి ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ హోమ్ లోన్. సో మన కనుక హోమ్ లోన్ తీసుకొని ఉంటే కనుక సో దాని మీద ఇంట్రెస్ట్ 2 lakhs వరకు మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఇది చాలామంది న్యూ ట్యాక్స్ రెజిమ్లో లేదనుకుంటున్నారు, కానీ న్యూ ట్యాక్స్ రెజిమ్లో హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ కూడా ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టు 7.75 + 2 9.75 వరకు ఉంటే కనుక మనం దీని మీద జీరో చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఎంప్లాయర్ పే చేసే ప్రావిడెంట్ ఫండ్. సో ఎవరైనా ప్రావిడెంట్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే సో మీ ఎంప్లాయర్ పే చేసే కాంట్రిబ్యూషన్ అనేది మీ ఇన్కమ్కి యాడ్ అవ్వదు. ఓకే. సో ఈ మూడు మాత్రమే న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఉంటాయి. సో ఈ మూడు తీసేసిన తర్వాత మనకి ఎంత అయితే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్కి మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో న్యూ ట్యాక్స్ రెజిమ్ ఏ విధంగా ఉందో చూసాం కదా, ఒకసారి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కూడా ఏ విధంగా ఉందో చూసేద్దాం. సార్, మరి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ గురించి కూడా చెప్తారా? సో ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి వచ్చేసరికి మనకి స్లాబ్స్ తక్కువే ఉంటాయి, కేవలం మూడు స్లాబ్స్. సో 2.5 to 5, 5 to 10 and 10 above. ఓకే. సో మూడే ట్యాక్స్లు, కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? సో 2.5 నుంచి 5 వరకు వచ్చేసరికి 5% ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 5 to 10 lakhs వచ్చేసరికి 20% ఉంటుంది. 20% ఇన్కమ్. 20% ఆ స్లాబ్లో ఉన్న ఇన్కమ్కి 20% మనం కట్టాలి. నెక్స్ట్ 10 lakhs అబౌవ్ ఎంత ఉన్నా కానీ 30% ఉంటుంది. ఇంకా 10 lakhs అబౌవ్ ఎంత ఉన్నా సరే 30%. ఎంత ఉన్నా 30%. సో అంటే మీరు 10 lakhs అబౌవ్ 1 lakh అని చేస్తే 30,000 గవర్నమెంట్కి ఇవ్వాలి, అంటే 1/3 గవర్నమెంట్కి ఇచ్చేసినట్లే. అండ్ వీటన్నిటి మీద సర్ఛార్జీలు ఉంటాయి. సో 50 lakhs దాటితే కనుక సర్ఛార్జ్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో మనకి ఎగ్జామ్షన్స్ చాలా ఉన్నాయి. సో ఎవరైతే కనుక మనకు సేవ్ చేసి కానీ మనకి ఏమైనా జెన్యున్ ఎక్స్పెన్సెస్ ఉంటే కనుక తగ్గించుకోవాలనుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి వెళ్ళొచ్చు. అంటే సాయిరామ్ గారు, మరి ఇందులో మనకి మీరు చెప్పారు కదా ఓల్డ్ ట్యాక్సెస్లో ఎక్కువ ఇలాంటి మనం చూపించుకోవచ్చు, ఇలాంటి డైరెక్షన్స్ మనకు ఉన్నాయని చెప్పేసి, వాటిలో ఎలాంటి డైరెక్షన్స్ మనం చూపించవచ్చు అంటారు? సో ఇందులో ఫస్ట్ అండ్ ఫేమస్ రిడక్షన్ సెక్షన్ 80C. సో ఇందులో 1.5 lakhs వరకు మనం ఎక్స్పెన్సెస్ చూపించుకోవచ్చు. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో మనకి ఏమన్నా మన లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనకు కానీ స్పౌస్ కానీ కిడ్స్ కానీ మనం పే చేస్తూ ఉంటే ఈ ప్రీమియంని మనం ఎక్స్పెన్సెస్గా చూపించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎఫ్డి చేయొచ్చు, ఈ ఇన్వెస్ట్మెంట్ కింద కూడా మనం చూపించుకోవచ్చు సెక్షన్ 80Cలో. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండు కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకి 80C కింద మనకి మినహాయింపు వస్తుంది. నెక్స్ట్ మన ప్రావిడెంట్ ఫండ్లో మనం చేసే కాంట్రిబ్యూషన్స్ కూడా మినహాయింపు వస్తుంది. నెక్స్ట్ హోమ్ లోన్ తీసుకున్నాం, దానికి ప్రిన్సిపల్ పే చేసినా కానీ మనకి మినహాయింపు వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లైక్ NSC, నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన, NPS ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినా కానీ మనకి 1.5 lakhs వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 80D. సో ఇది ఇన్సూరెన్సెస్ మీదే ఉంటుంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్. సో సెక్షన్ 80Dలో 25,000 రూపీస్ వరకు సెల్ఫ్, స్పౌస్ అండ్ కిడ్స్ వీళ్ళకి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే 25,000 రూపీస్ వరకు ఎగ్జామ్షన్ వస్తుంది, మన ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత కట్టాం. నెక్స్ట్ మన పేరెంట్స్ కనుక సీనియర్ సిటిజన్స్ అయితే పేరెంట్స్కి ఇన్సూరెన్స్ తీసుకుంటే 50,000 వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. ఓకే. సో ఒకవేళ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ కాకపోతే కనుక 25,000 వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. నెక్స్ట్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్. సో మనకు కానీ పేరెంట్స్కి కానీ మనం ఏమన్నా హెల్త్ చెకప్ చేయిస్తే 5,000 రూపీస్ వరకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. సో ఈ సెక్షన్లో మనం మ్యాక్సిమం 1 lakh వరకు క్లెయిమ్ చేయొచ్చు. సెక్షన్ 80E ఇది స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే జస్ట్ వాళ్ళ స్టడీస్ని కంప్లీట్ చేసి అప్పుడే కెరియర్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సెక్షన్ 80 కింద ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఆ బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు
మనం పే చేసిన ఇంట్రెస్ట్ పార్ట్ మొత్తాన్ని మనం ఎగ్జామ్షన్ కింద చూపించుకోవచ్చు. సో ఇది టాప్ కాలేజెస్లో కనుక మనకి ఫీజెస్ చాలా అధికంగా ఉంటాయి. సో ఐఐఎమ్స్కి వచ్చేసరికి 25 lakhs అలా ఉంటుంది. సో ఐఐటీస్కి కూడా బాగానే ఉంటుంది ఫీజు. సో నార్మల్ కాలేజెస్లో కూడా ఈ రోజుల్లో కనీసం 20 lakhs వరకు ఉంటుంది. సో దీన్ని కనుక లోన్ కింద తీసుకొని ఆ లోన్ని కనుక రీపే చేస్తుంటే అందులో ఇంట్రెస్ట్ పార్ట్ మొత్తం ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. మీరు 2 lakhs ఇంట్రెస్ట్ కింద కట్టేస్తే అది మొత్తం ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. సెక్షన్ 80EEB ఇది పొల్యూషన్ తగ్గించడానికి, ఎలక్ట్రిసిటీ మొబిలిటీని పెంచడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్. ఇందులో మనం ఎలక్ట్రికల్ వెహికల్ని కనుక లోన్ ద్వారా తీసుకుంటే దాని మీద పే చేసే ఇంట్రెస్ట్ని మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద పొందవచ్చు. ఓకే. కాకపోతే దీనికి 1.5 lakhs మ్యాక్సిమం లిమిట్. ఓకే, 1.5 మించి మనం ఇంకా ట్యాక్స్లో డైరెక్ట్ చేయలేము. అవును. నెక్స్ట్ సెక్షన్ 80G ఇది మనం చేసే డొనేషన్స్కి మనం వాడుకోవచ్చు. పిఎం కేర్స్, చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ ఇలాంటి వాటికి మనం డొనేషన్స్ చేసినప్పుడు లేదా చారిటీ వాటికి డొనేషన్స్ చేసినప్పుడు వాళ్ళ లిమిట్స్ బట్టి మనం తీసుకోవచ్చు ఎగ్జంప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 24 ఇందులో మనం హోమ్ లోన్ మీద పే చేసిన ఇంట్రెస్ట్ 2 lakhs వరకు ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. పైన నేను చెప్పినవన్నీ మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన శాలరీ స్ట్రక్చర్తో సంబంధం లేకుండా మన ఎగ్జంప్షన్స్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాత్రం మన శాలరీని రీస్ట్రక్చర్ చేస్తేనే తీసుకోగలం. సో మన శాలరీ స్లిప్లో అది మెన్షన్ చేసి ఉండాలి. సో అందులో ఫస్ట్ చాలా మంది ఐటీ వాళ్ళు, ఫార్మా వాళ్ళు చాలా మంది యూజ్ చేసేది అంటే హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్. సో ఇది మనకి బేసిక్ పేలో 50% వరకు ఇస్తారు. సో మన బేసిక్ పే కనుక 1 lakh ఉంటే 50,000 వరకు హెచ్ఆర్ఏ మనం క్లెయిమ్ తీసుకోవచ్చు. సో దీనికి పొందడానికి చాలా సింపుల్. మీరు కనుక రెంట్కి ఉంటున్నట్లయితే కనుక సో మీరు మీ ఓనర్ దగ్గర రెంట్ రిసిప్ట్స్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. దీన్ని మీ ఆఫీస్లో ఇస్తే ఈ హెచ్ఆర్ఏని కన్సిడర్ చేస్తారు. అంటే సాయిరామ్ గారు ఇక్కడ ఇంకొక క్లాజ్ ఉంది నాకు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెంట్కి ఉండట్లేదు ఎక్కడ, నేను నా పేరెంట్స్తోనే వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లోనే ఉంటున్నాను అనుకుందాం. మరి నేను ఇక్కడ రెంట్ని ఏమన్నా చూపించవచ్చా? సో ఇది చాలా సింపుల్ విరాట్. సో మీరు మీ పేరెంట్స్కే రెంట్ చూపించవచ్చు, రెంట్ పే చేసినట్లు. ఓకే. సో జస్ట్ వీ నీడ్ రెంటల్ అగ్రిమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. సో నా పేరు మీద ఇల్లు లేదు కాబట్టి నేను రెంట్ కొన్నట్టు చూపించుకోవచ్చు. అవును. సో అది లీగల్ వేనే. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎంప్లాయర్ నుంచి మీల్ కార్డ్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీల్ కార్డ్స్ 3,000 per month వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూయల్ అలవెన్స్. సో మన ఆఫీస్కి వెళ్తూ ఉంటే మనకి బైక్ మీద వెళ్తున్నా, కార్ మీద వెళ్తున్నా మనకి ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. సో ఇది 1,800 per month వరకు మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ అలవెన్స్. సో మనకి టెలిఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ మనం వాడుతున్నప్పుడు సో దీనికి కూడా 3,000 rupees per month వరకు మనం అలవెన్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లీవ్ ట్రావెల్ అలవెన్స్. మనం ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు మనం జనరల్గా లీవ్ పెట్టి వెళ్తూ ఉంటాం. సో లీవ్ ట్రావెల్ అలవెన్స్ కనుక తీసుకుని ఉన్నట్లయితే కనుక సో మనకి ఆ లీవ్ ట్రావెల్ అలవెన్స్ కింద ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వరకు మనం ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ బుక్ చేస్తే సో ఆ వాల్యూ వర్త్ కూడా మనం ట్యాక్స్ రిడక్షన్ కింద చూపించుకోవచ్చు. సో మనం హాలిడే ఎంజాయ్ చేస్తాం. సో మనం ఎంజాయ్ చేసిన అమౌంట్ కూడా మనకి ట్యాక్స్ పడదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి యూనిఫామ్ అలవెన్స్. సో ఇది మనకి కొంచెం ఫార్మా లేదా అదర్ సెక్టర్స్ వాటికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో మన యూనిఫామ్ మీద స్పెండ్ చేసిన అమౌంట్కి కూడా మనం అలవెన్స్ కింద ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బుక్స్ అండ్ పీరియాడిక్స్ అలవెన్స్. మనం ఏమైనా అప్ స్కిల్ అవుతుంటే కనుక సో వాటికి కూడా మనం అలవెన్స్ కింద చూపించుకోవచ్చు. ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటంటే కార్ లీజ్ పాలసీ. సో మనం జనరల్గా కార్ కొనాలనుకున్నాం, ఒక 10 lakhs పెట్టి కార్ కొనాలనుకుంటున్నాం. ఏం చేస్తామంటే మనం 10 lakhs పెట్టి కార్ కొంటాం, బట్ దాని మీద మనకి ఏం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదు. అదే కనుక మీ కంపెనీలో మీరు కార్ లీజ్ పాలసీ తీసుకుంటే ఈ 10 lakhsని మీ కంపెనీ పే చేస్తుంది. ఓకే. సో 2 years కింద అనుకుందాం. సో ఎవ్రీ మంత్ 40,000 పే చేస్తుంటుంది. సో ఈ 40,000 మీద మీకు ట్యాక్స్ పడదు. నార్మల్గా మీరు 10 lakhs పెట్టుకుంటే ఆ 10 lakhs మీకు మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. 100%. సో అదే కార్ లీజ్ పాలసీలో కనుక మీరు కార్ తీసుకుంటే కంపెనీ కడుతుంది కాబట్టి దాని మీద ఏమీ ట్యాక్స్ ఉండదు. అండ్ ఎప్పుడైతే 2 years అయిపోతుందో ఆ కార్ మీద అయిపోతుంది. అండ్ ఈ కార్కి డ్రైవర్ అలవెన్స్ కింద కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ సెక్షన్ 10 అలవెన్సెస్ అన్ని కంపెనీ మీకు ఇస్తేనే ఉంటాయి. సో మీ కంపెనీ కనుక మీరు ఇవ్వకపోతే మీ హెచ్ఆర్తో డిస్కస్ చేసి ఈ అలవెన్సెస్ అన్ని మీరు ఒకసారి తెప్పించుకోండి. సో విన్నారు కదా ఈ రెజిమ్ సంగతి, వాటి యొక్క డిడక్షన్ సంగతి. బట్ ఏది కరెక్ట్ అనేది సార్ మాటలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ రెండింటి గురించి చెప్పారు కదా, బట్ మీ ఐడియా, మీ సజెషన్ ఏది ఉంటుంది జనరల్గా ఈ రెండిట్లో? సో 4.5 lakhs వరకు మనకి డిడక్షన్స్ కనుక చూపించుకోలేకపోతే న్యూ రెజిమ్కి వెళ్ళండి, అక్కడే మీకు ట్యాక్స్ తక్కువ ఉంటుంది. సో మన డిడక్షన్స్ కనుక 4.5 lakhs కంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మనం ఓల్డ్ రెజిమ్కి రావచ్చు. ఓకే.
సో ఓవరాల్గా రెండింటిపై ఒక క్లారిటీ అయితే సార్ ఇవ్వడం జరిగింది. బట్ బ్రీఫ్గా మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా మీ యొక్క సిచ్యువేషన్స్ అంటే మీ పర్సనల్ ఎక్స్పెక్టెన్సీ అండ్ మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లేకపోతే మీరు ఎర్న్ చేసే శాలరీస్, మీకున్న ఖర్చులు, అండ్ మీరు ఇంకా ట్యాక్స్ సేవింగ్స్ సంబంధించిన మరిన్ని టిప్స్ మీ రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సాయిరామ్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.